ఉద్యమాన్ని మలుపు తిప్పిన మానుకోట నుంచే కాంగ్రెస్ వ్యతిరేకంగా మరో ఉద్యమం రాబోతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్లో గులాబీ పార్టీ మహాధర్నా చేపట్టింది. 3000 ఎకరాలు గుంజుకోవాలని సీఎం ప్రయత్నిస్తున్నారని విమర్శించిన కేటీఆర్ కొడంగల్ ఆడబిడ్డల కోసం రాష్ట్రమంతా మద్దతు కూడగడతామని స్పష్టం చేశారు. లగచర్ల బాధితులకు అండగా మహబూబాబాద్లో బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికిన అనంతరం ధర్నాలో పాల్గొన్న కేటీఆర్ 3000 ఎకరాలు గుంజుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. లగచర్ల ఘటనకు మానుకోటలో నిరసన ఎందుకని పోలీసులు అంటున్నారని, ఎక్కడ గిరిజన, ఎస్సీ, బీసీ, బడుగు రైతులు ఉంటారో అక్కడ ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. మానుకోట మొదటి అడుగు మాత్రమేనన్న కేటీఆర్ కొడంగల్ ఆడబిడ్డల కోసం రాష్ట్రమంతా మద్దతు కూడగడతామన్నారు. 9 నెలలకెళ్లి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు. సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు, గిరిజన ఆడబిడ్డలను గాని, అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను గాని కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు. ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోవాలే రావాలే 28 సార్లు వేయండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈ రోజు సొంత నియోజకవర్గంలో ఈ రోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. మొన్న జరిగింది అధికారులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శన కాదు. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి 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 కొట్టేటోళ్ళు మొన్న మా గిరిజన అన్నదమ్ములు. ఇది వాస్తవం. సొంత అల్లుడు, కుటుంబ సభ్యులు, అదానీ కోసం మాత్రమే ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రైతుల దెబ్బకు ప్రధాని మోదీనే నల్ల చట్టాలను వెనక తీసుకున్నారన్న గులాబీ నేత అలాంటి రైతులపైన సీఎం జులుం చూపెడుతున్నారని మండిపడ్డారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఏడాదైనా పూర్తి చేయట్లేదని విమర్శించారు. మానుకోట సాక్షిగా చెప్తున్నా, మానుకోట రాళ్ల మహత్యమేందో తెలంగాణను అడ్డుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల కిందటనే నిప్పు పుట్టింది, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇవాళ మీరు పర్మిషన్ ఇయ్య అంటే కోర్టుకు పోయి కోర్టుకెళ్లి పర్మిషన్ తెచ్చుకున్నాం. 1000 మంది అనుకుంటే 25,000 మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద ఎంత కోపం ఉందో, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఇవాళ ఈ మానుకోట మహాధర్నా చూస్తేనే అర్థమైతా ఉన్నది. మహాధర్నా అనంతరం తిరిగి వెళుతున్న మాజీ మంత్రి కేటీఆర్తో కార్యకర్తలు, అభిమానులు కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు.